కానీ నేను చచ్చిపోయే ముందు ఇది ఒక్కటి నేను చేయలేకపోయాను అని ఏడుస్తా చచ్చిపోతా. అది చెప్తాను, ఏడుస్తా చచ్చిపోతాను. నువ్వు చస్తే నీ చావరా నాకేంటి అని మీరు అనుకున్నా ఓకే, అది కూడా నా ప్రాబ్లం లేదు. కానీ ఆ కోరిక మీకు చెప్పకుండా నేను చచ్చిపోతే నాకు ధైర్యం లేదు, ఒక పిరికివాడిగా బతికిన లైఫ్ అంతా అనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కాబట్టి నాకు ఇంతసేపు మీతో మాట్లాడి మీ అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ మీ తొడలు ఏదైతే కలిగినాయో దాంట్లోంచి నాకు ఒక ఎమోషన్లో వచ్చింది. మీ తొడలు అంత కాకపోయినా కనీసం మీ పాదాన్ని ఒకసారి ముద్దు పెట్టుకునే అవకాశం ఇస్తారా అని అడుగుతున్నా. ఎందుకంటే అది లేకపోతే మాత్రం నేను చచ్చిపోయినప్పుడు చాలా ఏడుస్తూ చచ్చిపోతాను. ఇది ఒక్కటి మీరు ఎమోషనల్గా ఆలోచించి నాకు ఈ వరప్రసాదం ఇస్తారా లేదా అనేది నా క్వశ్చను. మీరు నో అంటే ఓకే, ఎందుకంటే నా ఏడుపు నేను ఏడుస్తా, నా చావు నేను చేస్తా, నా కోసం మీరు చేయకూడదు. ఇప్పుడు నేను రాని థియరీ చెప్పాను దాని గురించి. నేను కేవలం నా పెదాలతో మీ పాదాలు అలాగ అంటనట్టు సృష్టిస్తా. అది హై తెలుగు వర్డ్ యా, అది చెప్పండి. మీరు నీకు ప్రసాదిస్తా అని చెప్పండి, లేకపోతే నువ్వు అన్నాడు, ఎస్ అనండి, నువ్వు అనండి, ఏదో ఒకే వర్డ్ చెప్పండి, దాన్ని ఏమి చెప్పదు. ఏదో వస్తుంది కాబట్టి అది పెట్టి మీరు ఆల్రెడీ వరం ప్రసాదించారు కాబట్టి నేను I just love you and I love it that you're born as a woman God created. ఆ దేవుడు కూడా ఒక దండం బాడేస్తాను నేను నమ్మకపోయినా సరే. అండ్ మీరు నాకు ఈ వరప్రసాదం ఇచ్చినందుకు నేను ఒకటే పాయింట్, నాకు చాలా ఇదంతా చేసి భయపడతా బిడుగుతూ అడిగాను కాబట్టి మీరు ఫస్ట్ ముద్దు ఓకే అన్నారు కాబట్టి నేను ఇంకా తనివి తేరలేదు కాబట్టి నేను ఒక సెకండ్ ముద్దు పెడతాను. Yeah. Thank you for being a woman, being so beautiful, and you made not my night, not my day. You made my life with this. And I'm so happy you gave me this opportunity to speak out to the entire world about the power of being honest, of worshipping a woman's beauty and everything. Thank you once again. నాకు వచ్చిన హస్బెండ్ అయినా నన్ను ఇంత లవ్ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ First of all, I want to give you one advice. Don't ever fucking marry. Just enjoy. I'm against marriage. Okay, fine, fair enough. That's your call. But the point is, husband as a word is the problem. కానీ నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి రావాలి. No way. Why? Because I'll be jealous of the man who can have you every. నాకేమో మా అయితే ఒక చిన్న బిస్కెట్ కూడా కాదు, అది ఒక రస్ ఏముంటుంది, ఐ డోంట్ నో వాట్ ద ఫక్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ హి హాస్ యాక్సెస్ యువర్ ఎంటైర్ బాడీ. మీరేమో నీ బొటన వేలు ఇచ్చారు, నీ పాదం మీద ఒక ముద్దు, బొటన వేలు మీద ఒకటి ఇచ్చారు. కానీ నా కొడుకు అమ్మా మీ హస్బెండ్ గాడు ఆడు మొత్తం ఇఫ్ హీ క్యాన్ హ్యావ్ యువర్ బాడీ, నేనేమో కుక్క బిస్కెట్ వేసినట్టు వేసి అప్పుడు మీ ఇద్దరు కలిసి నన్ను మళ్ళీ ఒక బానిసలాగా, ఆల్రెడీ యూ మేడ్ మీ బానిస, అది కంటిన్యూ అవుతుంది. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఐఎమ్ ఫకింగ్ జెలస్ ఆఫ్ whoever you're permanently your boyfriend or husband or whoever the fuck it is. అందుకని నేను కొట్ర పని చేస్తే ఇప్పుడు జీవితంలో బాయ్ ఫ్రెండ్ పెట్టుకోదు, హస్బెండ్ పెట్టద్దు. కానీ నా అసలు రీజన్ ఏంటంటే ఐఎమ్ జెలస్.